హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈరోజు కూడా అలాంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి ఏ విధంగా మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది? ఎప్పటిలోగా పెట్టుకోవాల్సి ఉంటుంది? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి? జీతం ఎంత ఇస్తున్నారు? అదే విధంగా మీకు లాస్ట్ డేట్ ఏమిటి? ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో, ఒకసారి మనం వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలైతే ఒకసారి మనం కూడా గమనించి అప్లికేషన్ అయితే పెట్టుకుందాం. ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు నోటిఫికేషన్‌కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలైతే కింద ఇవ్వబడినవి. అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ అప్లికేషన్ మరియు అధికారిక వెబ్‌సైట్ లింక్స్ కింద ఇవ్వబడినవని క్లియర్‌గా మెన్షన్ చేసి ఒకసారి గమనిద్దాం. నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరొచ్చి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇవి ఎలాంటి ఉద్యోగాలంటే కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనేవి. ఓకేనా, కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. పోస్టుల పేరు చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటంటే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బీఎస్సీ లేకపోతే బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ కానీ, బాటనీ స్పెషలైజేషన్ కానీ, సైన్స్ గ్రాడ్యుయేషన్ చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే మీరు డిగ్రీలో బాటనీ ఉంటే కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడ. తర్వాత వచ్చి డిప్లొమా ఇన్ అగ్రి పాలిటెక్నిక్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ల్యాండ్ ప్రొటెక్షన్ లాంటి బ్రాంచెస్‌లో మీరు గాన ఈ వీళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్‌లో మీరు బ్రాంచెస్ కనుక కంప్లీట్ చేసింటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మొత్తం పోస్టులు చూసుకుంటే 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జీతం వివరాలు చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ కాబట్టి ఇక్కడ రూ. 22,000 జీతం ఇస్తూ మీకు రూ. 22,000తో పాటు టీ అలవెన్సెస్ అనేది రూ. 1,250 టీ అలవెన్సెస్ కల్పిస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దాదాపుగా మీరు పర్ మంత్‌కి రూ. 23,250 తీసుకునే అవకాశం అయితే ఉంది జీతం. వయసు చూసుకుంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసు 40 సంవత్సరాలు. అంటే మీకు ఇక్కడ 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అన్నారు కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్‌కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. కాబట్టి 35+5 ఎంత 40. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు 40 సంవత్సరాలు ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనేసి దీని అర్థం. సో, ఓకేనా. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, అనుభవం మరియు అదనపు అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారంటే మీకు ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. మీ యొక్క మెరిట్ బేస్ మీద రిక్రూట్మెంట్ చేసుకుంటాము. వివరంగా ఇచ్చారు ఇక్కడ. అకార్డింగ్ క్వాలిఫికేషన్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఆ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్క్స్‌కి 75 మార్క్స్ వాళ్ళకి కేటాయిస్తారు. సో, మీకు ఎగ్జామ్ అయితే ఉండదు. ఓకేనా. తర్వాత అనుభవం కంటే ఎక్స్‌పీరియన్స్ మీకేమిటి అనుభవంగా ఒక 5 మార్కులు, అదనపు అర్హతలు మీకేమైనా ఎక్స్‌ట్రాగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్‌సీసీ కానీ, ఎస్ఎస్ గానీ, సో, మీకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇలాంటివి, ఇలాంటి మీకు సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటే అలాంటివి, అలాంటి ఒక 20 మార్క్స్ కేటాయించి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో సో, వాళ్ళని డైరెక్ట్‌గా అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటాం. మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, రాత పరీక్ష కూడా ఉండదు. సో, ఓకేనా. అదే ఇంటర్వ్యూ కూడా ఉండదు. డైరెక్ట్‌గా మెరిట్ మీద ఎక్స్‌పీరియన్స్ మీద రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో, ఫీజ్ అయితే లేదు. ఎలాంటి ఫీజ్ అయితే లేదు. అప్లికేషన్ విధానం చూసుకుంటే ఆఫ్‌లైన్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రారంభ తేదీ వచ్చి మీకు జనవరి 21వ తేదీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎండింగ్ డేట్ ఎప్పుడంటే జనవరి 29వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు. అప్లై విధానం అయితే ఆఫ్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ స్వయంగా వెళ్లి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఎప్పటి లోపల పెట్టుకోవాల్సి ఉంటుందంటే జనవరి 29వ తేదీ లోపల పెట్టుకోవాలి కదా. సో, ఇప్పుడు అప్లికేషన్ ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఏ అడ్రస్‌కి పోస్ట్ చేయవలసి ఉంటుంది? దాని గురించి తెలుసుకోవాలి కదా. సో, నేనైతే చెప్తాను. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో మీకైతే అప్లికేషన్ లింక్ ఇస్తాను. అదేవిధంగా డౌన్‌లోడ్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్లి మీరు డౌన్‌లోడ్ లింక్ అప్లికేషన్ లింక్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌ఔట్ తీసుకొని మీ యొక్క ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మొత్తం జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పే అడ్రస్‌కి మీరు డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళండి. లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరే తీసుకొని వెళ్ళండి. నాన్ లోకల్ అయితే స్పీడ్ పోస్ట్ ద్వారానో, రిజిస్టర్ పోస్ట్ ద్వారానో మీకు జనవరి 29వ తేదీ లోపల నేను చెప్పే అడ్రస్‌కి అప్లికేషన్ సబ్మిట్ అయ్యే విధంగా మీరైతే పోస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటంటే విద్యార్హత సర్టిఫికేట్లు మరియు వాటి మార్కుల లిస్టులు, పుట్టిన తేదీ సర్టిఫికేట్ అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కదా అది, రెసిడెంట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, అదేవిధంగా మనకి మరియు ఒక ఫోటో వంటి వాటిపై అటెస్టేషన్ చేయించి అప్లికేషన్‌కి జతపరిచి అప్లై చేయాలంటే ఆ ఫోటో మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో మీద మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ అర్థం. ఓకేనా. అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా ఏమిటంటే జిల్లా పౌర సరఫరా మేనేజర్ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్, 1వ అంతస్తు ఎయిమ్స్ కళాశాల,
ముమ్మిడివరం 533216 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఈ అడ్రస్కి మీరైతే మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మెన్షన్ చేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్ లింక్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. నేను వీడియో కింద కామెంట్స్ మీకు అప్లికేషన్ లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. సో మీకు డౌట్స్ నాకు అయితే కామెంట్స్ ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలిసి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.